టు మై సూపర్ కిచెన్. ఇవాళ మన కిచెన్లో మంచి ఎగ్ పులావ్ రెసిపీ ఎలా చేసుకోవాలో చూసేద్దాము. చాలా టేస్టీగా సింపుల్గా ఇంట్లోనే చేసుకోవచ్చు. రెస్టారెంట్కి వెళ్ళే పని లేకుండా ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి స్టెప్ బై స్టెప్ ఫాలో అవుతూ మీరే ఇంట్లో చేసుకొని మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేసి చెప్పండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ మన ఛానల్లో వస్తూ ఉంటాయి. మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు దీనికోసం ముందుగా 1 గ్లాస్ వరకు బాస్మతి రైస్ని తీసుకుంటున్నాను. ఒక 2-3 టైమ్స్ మంచిగా వాష్ చేసుకొని దీన్ని ఒక గంట సేపు వరకు వాటర్ వేసి పక్కకు పెట్టుకోండి. అంతలోపు మంచిగా నానిపోతుంది. దీన్ని పక్కకు పెట్టుకొని ఒక బౌల్ తీసుకొని దీంట్లోనే ఒక 1/2 కప్ వరకు పెరుగుని తీసుకోండి. దీంట్లోనే అన్ని స్పైసెస్ కలిపి మనము ఈ పులావ్లో వేస్తాము. ఇదే మంచి టేస్ట్ని ఇస్తుందండి, గ్రేవీ కూడా ఇస్తుంది. ముందుగా పెరుగు తీసుకున్నాం కదా, దీంట్లో కొద్దిగా పసుపు వేసుకోండి. దీంట్లోనే రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి కారానికి తగ్గట్టు కారం వేసుకోండి. దీంట్లోనే 1/2 స్పూన్ వరకు బిర్యానీ మసాలా ఉంటుంది కదా, దాన్ని వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి లంప్స్ లేకుండా. మన ఛానల్లో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా మిక్స్ చేసుకొని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోనే కొద్దిగా ఆయిల్ వేసుకోండి. దీంట్లోనే ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ పొడువుగా సన్నగా కట్ చేసుకున్నవి దీంట్లో వేసుకొని బ్రౌన్ ఆనియన్స్ కోసము మంచిగా మిక్స్ చేస్తూ ఫ్రై చేయండి. కొంచెం టైం పడుతుందండి, ఒక 5 మినిట్స్ వరకు. చూడండి, ఇలా లైట్ పింక్ అయ్యాయి. ఇంకాస్త ఫ్రై చేస్తే మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేస్తాయి అన్నమాట. ఈ విధంగా ఫ్రై చేసుకోండి మంచి కలర్ వచ్చే వరకు. వీటిని తీసుకొని ఒక బౌల్లో పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు ఇదే ప్యాన్లో కొద్దిగా పసుపు వేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి మనం బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని కొంచెం ఘాట్లు పెట్టుకొని దీంట్లోకి వేసుకొని ఫ్రై చేసుకోండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. దీంట్లోనే కారం ఉప్పు వేసుకొని కూడా ఫ్రై చేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా మంచి గోల్డెన్ కలర్ వచ్చాక తీసి పక్కకు పెట్టుకోండి. లో ఫ్లేమ్లోనే వేయించుకోండి ఎగ్స్ కూడా, లేదంటే మసాలా మాడిపోతుంది. ఇప్పుడు దీంట్లోనే కొద్దిగా ఆయిల్ వేసుకొని దీంట్లోకి చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు, ఇంకా షాజీరా ఇవన్నీ వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోండి లైట్గా. ఇవి కొద్దిగా ఫ్రై అయ్యాక దీంట్లోనే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోండి. ఇవి లైట్ పింక్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. చూడండి, ఈ విధంగా కొంచెం మగ్గాక దీంట్లోనే చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ వేసుకోండి. ఈ టొమాటోస్ అండ్ కర్డ్ మనకి గ్రేవీ ఇస్తుందన్నమాట మన పులావ్కి. ఇది వేసుకున్నాక మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ 5 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోండి. చూడండి, ఈ విధంగా అయ్యాక దీంట్లో కొత్తిమీర, పుదీనా వేసుకోండి. చూడండి, అన్నీ ఈ విధంగా మగ్గిపోయాక ఇందాక మనం మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా కర్డ్లో అన్ని స్పైసెస్ వేసి, ఇప్పుడు ఈ కర్డ్ని దీంట్లోకి వేసుకోవడమే. దీన్ని వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ వరకు ఉడకనివ్వండి. ఆయిల్ పైకి తేలేంత వరకు మంచిగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ మీ ముందుకు తీసుకొస్తాను. చూడండి, ఈ విధంగా ఫ్రై అయ్యాక దీంట్లో కొద్దిగా వాటర్ వేసుకోండి. వాటర్ వేసుకున్నాక కూడా మంచిగా కుక్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా ఆయిల్ అంతా పైకి తేలినప్పుడు ఈ స్టేజ్లో మాత్రమే మనము దీంట్లోకి వాటర్ వేసుకోవాలి. నేను ఇక్కడ 1 గ్లాస్ బాస్మతి రైస్కి 1.5 గ్లాస్ వాటర్ వేస్తున్నాను. మీరు బియ్యాన్ని కనుక ఎక్కువసేపు నానబెట్టుకునే పని అయితే గ్లాస్నర కాకుండా కొంచెం తగ్గించుకొని వేసుకున్నా పర్లేదు. ఈ విధంగా వాటర్, బియ్యం కరెక్ట్ రేషియోలో తీసుకుంటే మంచిగా పొడి పొడిలాడుతూ వస్తుంది మన పులావ్ అనేది. చూడండి, వాటర్ వేసాక ఇలా బాయిల్ అవుతున్నప్పుడు దీంట్లో మనం సోక్ చేసి పెట్టుకున్న రైస్ని వేసుకోవాలి.
రైస్ వేసాక ఒక 5 మినిట్స్ వరకు మూత పెట్టుకొని కుక్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా అంతా మిక్స్ చేసి ఒక 5 మినిట్స్ వరకు మూత పెట్టి ఉడికించుకోండి. చూడండి, ఈ విధంగా అయ్యాక దీంట్లోనే ఇప్పుడు ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ ఉంటాయి కదా, దీంట్లోనే ఎగ్స్ వేసుకోండి. మనం బ్రౌన్ ఆనియన్స్ చేసి పెట్టుకున్నాం కదా, వాటిని కూడా లైట్గా స్ప్రెడ్ చేసుకోండి. ఈ బ్రౌన్ ఆనియన్స్ కూడా మంచి టేస్ట్ ఇస్తాయండి. దీంట్లోనే కొద్దిగా కొత్తిమీర, పుదీనా వేసుకొని 1 స్పూన్ వరకు గీ వేసుకొని మంచిగా దమ్ పెట్టేసేయండి. ఒక 10 to 15 మినిట్స్ వరకు పెడితే సరిపోతుంది. అంతేనండి, చాలా టేస్టీగా కలర్ఫుల్గా ఇంట్లోనే పులావ్ రెడీ అయిపోయింది. ఇంత మంచిగా ఇంట్లోనే పులావ్ చేసుకునే ఆప్షన్ ఉందంటే అసలు మనం బయటికి వెళ్ళాల్సిన పనే లేదు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ కొట్టి ఇంకా మరెన్నో రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై సూపర్ కిచెన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.